హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి మల్టీ బ్లౌజ్. ఈరోజు బేబీని ఎలా క్యారీ చేయాలి అనేది ఒక చున్నీతో అయితే మీకు చూపించబోతున్నాను. నాకైతే ఇట్లా ఎత్తుకొని చున్నీ లేకుండా ఎత్తుకొని అయితే బాగా నొప్పి వచ్చేదన్నమాట. ఎవరి హెల్ప్ లేకుండా మన బేబీని మనం షాపింగ్ కన్నా ఇంకెక్కడికి వెళ్ళైనా తీసుకెళ్ళాలంటే ఈ విధంగా అయితే తీసుకెళ్తే మీద హ్యాపీగా వెళ్ళొచ్చు అన్నమాట. ఎంతసేపు ఎత్తుకుని ఏమనిపించదు, ఎందుకంటే మనది హిప్ అండ్ మన భుజాలే మోసాయి కాబట్టి ఏమంతా ఉండదు. చున్నీని ఎలా అయితే చేస్తానో అట్లయితే చేసుకోండి. చున్నీని అయితే ఒక పెద్ద చున్నీని తీసుకొని ఫస్ట్ దాన్ని బోత్ ఆఫ్ సైడ్స్ నుంచి కరెక్ట్గా కవర్ చేసుకోవాలి. కవర్ చేసినాక దానికి ఒక మంచిగా చూసుకోవాలి లెంత్ ఎంత వస్తుంది ఏందని. చూసుకున్న తర్వాత దానికైతే ఒక స్టాండర్డ్ రబ్బర్ బ్యాండ్ అయితే వేయాలి. గట్టిగా వేసినాక అయితే చూడాలి అది కొంచెం టైట్ అవుతుందా లూజ్ అవుతుందని ఫస్ట్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి బేబీని ఎత్తుకున్నాక మళ్ళీ ఒక్కొక్కసారి జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం వేసుకునేదే గట్టిగా వేసుకోవాలి. ఫస్ట్ చూసుకోవాలి, ఒకసారి నాట్ వేసుకున్నాక ఇగ్గి చూడాలి టైట్గా ఉందా లేదా అని చెప్పేసి వేసుకున్నాం కదా. ఇప్పుడైతే గట్టి ఇగ్గుతున్నా, స్టాండర్డ్గానే ఉంది. ఓకే, ఇప్పుడైతే బేబీని అయితే ఎత్తుకోవచ్చు. ఇప్పుడు అయితే వెనక సైడ్ నుంచి వేసుకొని మన నెక్ పైకి అయితే వేసుకోవాలి. ట్రయాంగిల్ అయితే తిప్పి వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా హ్యాపీగా మనమైతే బేబీని వేసుకొని అయితే పోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు ఎత్తుకునే సాయం అయితే ఉండదు, ఊకే ఎవరు ఎత్తుకోరు కదా. అందుకే మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్పి ఈ వీడియో అయితే చేసిన. ఎట్లయితే నచ్చితే మాత్రం లైక్ అండ్ ఒక షేర్ చేయండి, అట్లనే కామెంట్ కూడా వేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోదు ప్లీజ్. ఓకే బాయ్. మన బేబీని ఎప్పుడు నెక్ పైన చేతుంచుకో.